హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిటిల్ ప్లానెట్. సో ఈ వీడియోలో కంటెంట్ వచ్చేసి డే 3 ఇన్ అరిజోనా ట్రిప్. యాజ్ యూజువల్ డే 1 డే 2 చాలా అడ్వెంచరస్గా అయ్యింది, అలాగే డే 3 కూడా అయింది. చూడండి, వీడియోలో నేను ఆఫ్ రోడ్ డ్రైవ్ చేస్తున్నాను రెంటల్ కార్తో. ఒకవేళ డే 2 ఇన్ అరిజోనా ట్రిప్ వీడియో చూడకుండా ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ అయితే వాల్నట్ క్యానియాన్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. సో నేను జస్ట్ క్యానియాన్ కదా, జస్ట్ నార్మల్గా చూడొచ్చు అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చాక తెలిసింది అది ట్రయల్ ప్లేస్ అని. ఈ వాల్నట్ క్యానియాన్ ప్లేస్ వచ్చేసి ఫ్లాగ్స్టాఫ్ అరిజోనాలో ఉంది. మేము ట్రిప్ అంతా ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, డే అంతా ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేసి నైట్కి నెక్స్ట్ డే ఏ ప్లేసెస్కి అయితే ఎక్స్ప్లోర్ చేయాలో ఆ ప్లేస్కి నైట్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మంచిగా 8 o'clock అలా లేచేసి అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో అలా మాకు ఈజీ అయిపోయింది అనమాట. ఫస్ట్ 2 days అరిజోనాలో నాకు ఫుల్ హాట్ అనిపించింది. సో అందుకే నేను జాకెట్స్ అదేం వేసుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదు. కానీ వన్స్ ఆ ప్లేస్కి ట్రయల్కి స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ కోల్డ్ అనిపించింది. సో నాలాగా మిస్టేక్ చేయకండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పక్కా వెదర్ చూసుకోండి, ఏ ప్లేస్కి వెళ్తున్నామో అక్కడ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 ట్రయల్స్ ఉంటాయి, ఒకటి ఐలాండ్ ట్రయల్, ఇంకొకటి రిమ్ ట్రయల్ అనమాట. సో మనం నచ్చిన ట్రయల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రిమ్ ట్రయల్కి డాగ్స్ నాట్ అలౌడ్, బట్ ఐలాండ్ ట్రయల్కి డాగ్స్ అలౌడ్. కొంచెం అడ్వెంచరస్గా కావాలి అని అనుకుంటే ఐలాండ్ ట్రయల్ అనేది బెస్ట్. సో మేము అదే చూస్ చేసుకున్నాము. సో చూడండి వ్యూస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, అండ్ డెప్త్ కూడా చాలా ఉంది. ఫస్ట్ అయితే ఇనీషియల్గా స్టెప్స్ అండ్ ఫెన్సింగ్ కూడా ఉండే, బట్ స్లోగా వెళ్తూ ఉంటే అసలు సైడ్స్కి ఫెన్సింగ్ అలా ఏం లేదు, చాలా స్కేరీ అనిపించింది. ఐలాండ్ ట్రయల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 0.9 miles, అండ్ అది లూప్ ట్రయల్ అనమాట. ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అవుతామో మళ్ళీ అదే పాయింట్ దగ్గర ఎండ్ అవుతాము. సో ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇది బిల్డ్ బై సినాగ్వా పీపుల్ అరౌండ్ 800 years బ్యాక్. సో ఈ ప్లేస్కి విజిటర్ సెంటర్స్ కూడా ఉంది. సో మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి గైడ్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ, ఏవైనా అడగచ్చు. ఆల్మోస్ట్ 400 feet డెప్త్ ఉంది. ఇక్కడ నుంచి కింద పెడితే ఇంకేం లేదు. ఇలాంటి టైంలోనే మనకు అన్ని ఎమోషన్స్ గుర్తొస్తాయి. రీసెంట్గా హార్ట్ బ్రేక్ అయిన ఫ్రెండ్, లేదంటే డిప్రెషన్లో ఉన్న ఫ్రెండ్తో పాటు వెళ్ళుంటే మాత్రం పక్కగా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని. సో 1100 to 1250 AD వరకు ఈ ప్లేస్లో సినాగ్రోవా పీపుల్ సో ఇలా వాళ్ళు ఇల్లు చేసేసుకొని ఇక్కడ ఉండేవాళ్ళనమాట. నాకైతే అసలు ఎలా ఉన్నారు ఇక్కడ అనిపించింది. మనకైతే అన్నీ కావాలి, టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, ఫోన్ కావాలి, ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ లేకుండా అయితే అసలు ఉండలేము. చాలా లగ్జరియస్గా బతుకుతున్నాం, అండ్ కంఫర్ట్నెస్కి చాలా బాగా ఎడిక్ట్ అయిపోయాము. ఈ కంప్లీట్ ట్రయల్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour. అండ్ ఇక్కడ పీపుల్ కూడా ఎలా బతికే వాళ్ళంటే, ఒక కొండ మీద కొంతమంది జనాలు, ఒక కొండ మీద ఇంకొంతమంది. సో వీళ్ళకి ఫుడ్ కానీ ఇంకేమైనా కావాలి అని అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకో కొండ వరకు పై వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకునేవాళ్ళు. ఈ ట్రయల్ చేసినంతసేపు నాకేమనిపించిందంటే, ఏదో మెంటల్ హెల్త్ కోసం అని చెప్పి నేను ట్రిప్కి వస్తే నా ఫిజికల్ హెల్త్ బాగాలేదని చెప్పి అర్థమైంది నాకు. ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము ఫ్లాగ్స్టాఫ్ డౌన్ టౌన్కి స్టార్ట్ అయ్యాము. సో ఆన్ ద గోలో మాకు ఈ మౌంటైన్స్ కనిపించాయి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి నాకు ఆ స్నో తోటి మౌంటైన్స్.
చూడ్డానికి ఏదో పక్కనే ఉన్నాయి మౌంటైన్స్ అన్నట్టు అనిపించింది. కానీ చూసాము అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ మళ్ళీ 2 అవర్స్ జర్నీ ఉంది. సర్లే టైం లేదు కదా అని చెప్పేసి అక్కడికి కాకుండా ఫ్లాగ్‌స్టాఫ్ డౌన్ టౌన్‌కి వెళ్ళాము. డౌన్ టౌన్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసి ఇంకా అమ్మాయిలం కదండీ! ఫోటోస్ కూడా దిగేసాము బాగా. సో, వన్స్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కూడా అక్కడే చేసాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మోస్ట్‌లీ చాయిస్ హోటల్‌లోనే చేసాము. వెజిటేరియన్స్‌కి ప్లాంట్ బేస్డ్ మీట్ కూడా ఉంది. సో, అదొక మంచి అడ్వాంటేజ్. లంచ్ అయిపోయిన తర్వాత ఫ్లాగ్‌స్టాఫ్ డౌన్ టౌన్ నుంచి స్ట్రెయిట్‌గా మేము గ్రాండ్ కెనియన్‌కి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి గ్రాండ్ కెనియాన్‌కి ఆల్మోస్ట్ 2½ అవర్స్ జర్నీ ఉండే. ఈ ట్రిప్ మొత్తం నేను ఒక్కదాన్నే డ్రైవ్ చేశాను అండ్ కంటిన్యూస్‌గా 2½ అవర్స్ స్ట్రెచ్‌గా డ్రైవ్ చేశాను. అండ్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఎటు సైడ్ చూసినా కూడా మొత్తం రాక్సే అండ్ రాక్స్ కూడా అన్నీ రెడ్ రాక్స్. మనకి ఓవర్ థింకింగ్ ఎక్కువ అనమాట. సో, డ్రైవ్ చేస్తున్నంత సేపు ఒకవేళ మౌంటైన్ వచ్చి మీద పడితే ఎలా? సడెన్‌గా డ్రైవ్ చేస్తుంటే మధ్యలో వచ్చి మౌంటైన్ పడిపోతే ఎలా? అని చెప్పి ఫుల్ అదే ఓవర్ థింకింగ్. ఆన్ ద గోలో ఇక్కడ వ్యూ చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగామనమాట. ఇక్కడ ఆగి ఆ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి. సో, ఫ్రెండ్స్‌కి కావాల్సినవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఈ ప్లేస్ నుంచి. ఇక్కడ నుండి హార్స్ షూ బెండ్ ప్లేస్‌కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇదేనండి ఆ ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము వచ్చిన టైంకి చాలామంది వచ్చారు. నాకైతే గొర్రెల మంద అనిపించింది. అండ్ మోస్ట్‌లీ మన ఇండియన్సే ఎక్కువగా అనిపించారు. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. అంతే అండి డే 3 ఇన్ అరిజోనా. 3 ప్లేసెస్ కవర్ చేసాము డే 3లో. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్‌గా స్టే దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ డే 4 ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేయాలని చెప్పేసి చూస్తున్నాము. డే 4 ఇన్ అరిజోనా కమింగ్ సూన్. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్.